చెట్టు గురించి, తోటలోని చెట్టు గురించి మనం ఆలోచించాలి అంటే, దేవుడు కూడా మానవ సమాజాన్ని తోటతోనే పోల్చుకుంటూ వచ్చాడు. మీకు ఇందాక చదివించాను. ఏం చదువుకున్నామండి? యెషయా గ్రంథం 5వ అధ్యాయంలో 1వ వచనంలో, నా ప్రియుని గూర్చి పాడెదను వినుడి, అతని ద్రాక్ష తోటను బట్టి నాకిష్టుడైన వానిని గురించి పాడెదను వినుడి. అతనికి ఒక ద్రాక్ష తోట ఉందట, సత్తువ గల భూమి గల కొండ మీద ఆ ప్రియునికి ఒక ద్రాక్ష తోట కలదు. ఆ ద్రాక్ష తోట ఎవరట? ఇశ్రాయేలు వంశము యెహోవా ద్రాక్ష తోట. యెహోవా ద్రాక్ష తోట. ఇశ్రాయేలు జనాంగము యెహోవా ద్రాక్ష తోటటండి. జనాంగాన్ని దేవుడు తోటతో పోల్చాడండి. ఎందుకంటే ఒక తోటలో పెరిగే మొక్క చాలా భద్రంగా పెరుగుద్ది, సమయానికి ఫలిస్తుంది. దానికి ఆలన పాలన చూసుకునే వాళ్ళు దానికోసం ఉంటారు. ఇశ్రాయేలు జనాంగం పాత నిబంధనలో దేవుని తోటగా పిలువబడింది, మనకు అర్థమైంది. అయితే ఇది కొంతకాలమే. దేవుని తోటగా ఇశ్రాయేలు జనాంగం పిలువబడిన కాలం కొంతకాలమే. ఆ తర్వాత ఇశ్రాయేలు జనాంగాన్ని ఆ తోట అన్న దేవుడు కొంతకాలానికి ఇశ్రాయేలు జనాంగం మాత్రమే కాదు, ప్రపంచంలో ఉన్న మనుషులందరూ కూడా నా తోటలోకి రావాలి అని దేవుడు అనుకున్నాడు.